ఆయన వాలానికి రోమాలు ఉంటాయి కదా, రోమాలు అంటే వెంట్రుకలు, అవి కొన్ని తీసి ఇచ్చి ఈ రోమము ఇంద్రలోకం నుంచి నువ్వు భూలోకంలోకి అడుగు పెట్టగానే ఒక్కొక్క రోమము నేల మీద వెయ్యి, ఒక్కొక్క రోమం నేల మీద వెయ్యి. అక్కడ ఒక శివలింగం ఉంటుంది. ఈ పురుషామృగం మహాశివభక్తి దానికి, అంటే అది పూజ చేస్తున్నప్పుడు సాక్షాత్ మహాదేవుడు వచ్చి పిలిచినా కూడా అది దాని పూజ అయ్యే లోపల నువ్వు కొంత దూరం పరిగెత్తావు. దాని పూజ అవ్వగానే మళ్ళీ నీ దగ్గరకు వస్తుంది, ఒక రోమం పోయి మళ్ళీ ఒక శివలింగం పుట్టింది. అలా నువ్వు చిట్ట చివర రాజసూయ యాగం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈ రోమాలన్నీ పరిసమాప్తం అయిపోతాయి. అనగానే భీమసేనుడు అంటారు, మరి అక్కడ అంతమంది ఉంటారు కదా ఎలా స్వామి అంటే, అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడని చెప్తారు. అనేటప్పటికీ ఏదైతే హనుమంతుల వారు చెప్పారో భూలోకానికి రాగానే అదే జరుగుతూ వచ్చింది. ఈయన ఒక రోమం వేయడం, భూమి నుంచి శివలింగం పుట్టడం, అది పూజ చేసుకోవడం, ఇట్లా చిట్ట చివర రాజసూయాగం దగ్గరికి వెళ్ళేటప్పటికీ భీమసేనుడు సాంతం లోపలికి వెళ్ళిపోతాడు. కానీ ఈ పురుషామృగం దాని ఆయన పాదం పట్టుకుంటుంది, పాదం కూడా కాదు, పాదం వెనక భాగం. నేను సాంతం లోపలికి వచ్చేసాను, నేను నీకు ఆహారం కానక్కర్లేదు అంటాడు భీమసేనుడు. నేను నిన్ను పట్టుకున్నాను కాబట్టి నువ్వు నాకు ఆహారం కావాలంటుంది పురుషామృగం. ఇద్దరి మధ్య వాదన జరుగుతుంది. సరే మన ఇద్దరి మధ్య గొడవ ఎందుకు, నీ అన్నయ్య ధర్మరాజుని పిలువు, ఆయన తీర్పు చెప్తాడంటే ధర్మరాజు వచ్చి పరిస్థితి చూసి పాదం కూడా శరీరంలో భాగమే కనుక పాదం పట్టుకున్నాడంటే, ఆ పురుషామృతం పాదం పట్టుకుంది అంటే భీమసేనుడిని మొత్తం పట్టుకున్నట్టే లెక్క. కనుక భీమసేనుడు దానికి ఆహారం కావాల్సిందే అని కన్నీళ్లతో ఆయన తీర్పు చెప్తాడు. అంటే ఇక తన తమ్ముడు చనిపోతాడు కదా, దానికి సంతోషించిన పురుషామృతం నీ తమ్ముడు చనిపోతాడని తెలిసిన ధర్మానికి కట్టుబడి నువ్వు ధర్మపదంగా తీర్పు చెప్పావు కనుక నీ ధర్మ నిరతికి నీ తమ్ముడిని నీకు కానుగా వదిలేస్తున్నానని చెప్పి వదిలేసి ఏ ప్రయోజనం కోసం పురుషామృతం అక్కడికి వచ్చిందో రాజసూయ యాగం అంతా అయ్యేంత వరకు అక్కడ ఉండి వెళుతూ శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కరించి మళ్ళీ తిరిగి ఇంద్రలోకానికి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అన్నమాచార్యుల వారు ఒక కీర్తనలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ పురాణ గాథ అంటే సారెకు భీముడు పురుషామృగము తెచ్చినోట నీ రోమములు కాదా నిఖిల తారకములు అంటూ ఆయన ఒక కీర్తన రాశారు అన్నమాచార్యుల వారు. అందుకని ఇదంతా చెప్పాల్సి వచ్చింది. అది ఆరాధనను పని. ఆంజనేయ నీలజ హనుమంత
వాళ్ళు రచన చేసింది కాదు, దీనికి రచయిత ఎవరో తెలియదు, కానీ పాట చక్కగా ఉందని తీసుకోవడం జరిగింది. కానీ పాడింది మటుకు శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారే. అది బేహాగ్ రాగంలో పాడింది. Bala